నమస్కారం సీడీన్ కబుర్లతో మీ ముందుకు ముఖ్యాంశాలు. చంద్రబాబుపై చండనిప్పులు చెరిగిన జగన్, కావలిలో వైఎస్ జగన్మోహనం భారీగా తరలి వచ్చిన అభిమానులు, కార్యకర్తలు. బాలకృష్ణారెడ్డి నగర్ ను ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతా ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించిన తెలుగుదేశం పార్టీ కావలి ఎమ్మెల్యే అభ్యర్థి బీదా మస్తాన్ రావు. కావలి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో శంకర జయంతి సందర్భంగా రుద్రపాద క్షేత్రంలోని శంకరమఠంలో ఉచిత ఉపనయనాలు. కావలి పట్టణంలోని చర్చిలలో ఆదివారం ప్రార్థనలు ఘనంగా, విశ్వాసంగా. చంద్రబాబు నాయుడు చేయలేని వాగ్దానాలతో ప్రజలను మోసం చేస్తున్నాడని, విశ్వసనీయత లేని నాయకుడు చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం కావలి పట్టణంలో విమర్శల జల్లు కురిపించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రం దశ మారిపోతుందని అన్నారు. 50 డిగ్రీల సెంటిగ్రేడ్ అయినా కూడా ఇంటికి పోవడానికి కారణాలు వెతుక్కోవడం లేదు. అనుకున్న దానికన్నా దాదాపుగా 4 గంటల పాటు ఆలస్యంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. అయినా కూడా ఏ ఒక్కరి ముఖంలో కూడా ఎక్కడా కూడా చికాకు అనేది కూడా కనిపించడం లేదు. కష్టం అనిపించినా, నడి రోడ్ల సంగతి కూడా తెలిసి ఉన్నా, ఎండలు తీక్షణంగా ఉన్నాయి అనే సంగతి తెలిసి ఉన్నా అన్నింటినీ కూడా పక్కకి నెట్టేశారు. వస్తూనే ముఖాన చికాకు కనబడకుండా చిక్కని చిరునవ్వుతో ఇంతని ఆప్యాయతలు చూపిస్తున్నారు, ఇంతని ఆత్మీయతలను పంచిపెడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఇంకా బతికే ఉన్నాడు, మా గుండెల్లో అన్న మాట వినిపిస్తుంది. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు చాలా మంది ముఖ్యమంత్రులను మనం చూసాం. ఆ దివంగత నేత తర్వాత కూడా చాలా మంది ముఖ్యమంత్రులను చూసాం. కానీ ఆ ఒక్క దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో ఇల్లు కట్టుకుని ఉన్న వ్యక్తి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీలు ఉన్నాయి, రెండో వైపున కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మన వైపున ఉండి ఇవాళ పోటీ జరగబోతా ఉంది. మీ అందరితో కూడా నేను ఇవాళ ఒకటి విన్నవించుకుంటున్నాను. ఎలాంటి ప్రభుత్వం మనకు కావాలి అన్నది మనం అంతా కూడా ఆలోచన చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం మెడలు వచ్చే ప్రభుత్వం మనకు కావాలా, లేదా చంద్రబాబు నాయుడు గారు మాదిరి కేంద్ర ప్రభుత్వం దగ్గర మోకరిల్ల ప్రభుత్వం మనకు కావాలా అన్నది ఆలోచన చేసుకోవాలి మనమంతా కూడా. చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీకి ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నారు. నేను అడుగుతా ఉన్నాను, తెలుగు జాతి భవిష్యత్ కోసం ఓటేయండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మన ప్రాంతంలో 25కి 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 25కి 25 ప్రతి ఎంపీ స్థానాలు కూడా మనమే గెలుచుకుందామని చెప్పి పిలుపునిస్తా ఉన్నా. 25 ఎంపీ స్థానాలు మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత మన రాష్ట్రానికి ఎవరైతే మంచి చేస్తామని చెప్తారో ఆ వ్యక్తిని ప్రధానమంత్రి కుర్చీలో మనమే కూర్చోబెడతామని చెప్పి కూడా గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. తర్వాత చూద్దాం, నరేంద్ర మోడీనా, ఎల్లయ్యనా, పుల్లయ్యనా అనే సంగతి ఆ తర్వాత చూద్దామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నాం. ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, విశ్వసనీయతకు ఓటేయండి. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి సువర్ణ యుగాన్ని అందరం కలిసి గట్టిగా తెచ్చుకుందామని పిలుపునిస్తా ఉన్నా. నా ఎడమ వైపున ప్రతాప్ నుంచుని ఉన్నాడు. ప్రతాప్ అన్న మంచివాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేస్తాడు అన్న నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. ప్రతాపాన్ని ఆశీర్వదించవలసిందిగా సమన్వయంగా చేతులు జోడించి పేరుగా ప్రార్థిస్తున్నారు. నా కుడి వైపున రాజమోహన్ నిల్చుని ఉన్నాడు, మీ ఎంపీగా పరిచయం చేస్తున్నాను. నాకు నాన్న లేడు అన్న మాట వాస్తవం, కానీ నాకు రాజమోహన్లో నాకు మా నాన్న ఉన్నాడు అన్న సంగతి కూడా అంతే వాస్తవం. కష్టాల్లో ఉన్నప్పుడు నాకు తోడుగా నిలబడ్డాడు, నాతో గట్టిగా నిలిచాడు. మీ అందరి చల్లని దీవెనను, మీ
అందరి చల్లని ఆశీస్సులు రాజమోహన్లపై కూడా ఉంచవలసిందిగా సమన్వయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను. కావలి పట్టణం కోఆపరేటివ్ కాలనీలోని బ్లెత్లెహెమ్ చర్చిలో ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. భక్తులు హాజరై తమ విశ్వాసాన్ని కావలి ఉదయగిరి బ్రిడ్జి వద్ద నుండి సభా వేదిక వరకు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం తన కారుపై ఎక్కి రోడ్ షో నిర్వహించారు. అశేషంగా జనం బారులు తీరారు. స్వాగతం సుస్వాగతం జగనన్నకు సుస్వాగతం గ్రామానికి దారి బట్టి అశేష ప్రజానికం స్వాగతం పలుకుతున్నాం. కావలి పట్టణ నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగనన్నకు స్వాగతం పలుకుతున్నాం. స్వాగతం సుస్వాగతం జగనన్న కావలి నియోజకవర్గ ప్రజలందరూ కూడా పలుకుతున్నారు. జగనన్న స్వాగతం సుస్వాగతం మహిళలు ఉన్నారు, జాగ్రత్త, వారందరికీ రక్షణ కల్పించాలి. మహిళలను దోచుకోవద్దు.